అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా తాడిపత్రిలో ప్రతిరోజు నిత్యం దౌర్జన్యాలు, ఒక విధంగా మహిళలు వాకింగ్ పోయినా కూడా వాళ్ళ మెడలో గొలుసులు కూడా లాక్కోవడం జరుగుతుంది. ఇది గంజా వ్యాపారానికి తాడిపత్రి అడ్డగా మారింది. 20 కేజీలు గంజా దొరికితే లాడ్జ్లో రైల్వే స్టేషన్లో 10.5 కేజీ దొరికిందని చెప్పి కేసు పెట్టడం జరిగింది. కనీసం ఇన్వెస్టిగేషన్ కూడా జరగలే. ఎవడో ఒరిస్సా వాళ్ళు దొరికితే ఒక్క రోజు కూడా స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ కానీ ఎస్పీ ఆఫీస్లో ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు. దీంట్లో ఎవరెవరికి ఎంత భాగం ఉంది అనేది తేల్చాల్సిన అవసరం కూడా కాదు. అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారులు ఏమన్నంటే జిల్లా అంతా ఉంది మట్కా గ్యామ్లింగ్ అంటారు. గంజా అయితే ఎక్కడ లేదు కదా, తాడిపత్రి ఉంటే సప్లై అవుతుంది. దీంట్లో అక్కడుండే అధికారులకు ఎంత భాగం ఉంది, అక్కడుండే ప్రజాప్రతినిధులకు ఎంత భాగం ఉందో తేల్చండి. ఇది ప్రజా సమస్యలు ఉండేది. దీనిపైన నేను మాట్లాడినప్పుడల్లా ఏం చేస్తారంటే యాక్టివ్గా ఉండే మా కార్యకర్తలను టార్గెట్ చేసి వాళ్ళపై దాడులు చేస్తారు. మీరు పార్టీ ఆఫీస్ కాడికి పోకండి, ఎక్స్ఎమ్మెల్యే గారు ఏదైనా చెప్తే మీరు వింటే మీకు ఇదే గతి పడుతుంది, మా అన్న చెప్పినాడని చెప్పి కొట్టడం జరుగుతుంది. పోలీస్ అధికారులు అక్కడ ఉండే వాళ్ళు ప్రేక్షక పాత్ర పోషిస్తారు. ఎలాంటి కనీసము వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని దొబ్బి టీడీపీలను గలాటలు చేయమని ప్రోత్సహిస్తారు. ఉదాహరణకు నిన్న కేసురెడ్డి ఉదాహరణ స్టేషన్ ముందరే అంటే డివైడర్ పక్కన నిలబడుకొని కాఫీ తాగేవా అని స్టేషన్ ముందరనే 5:30-6 గంటల ప్రాంతంలో కొట్టడం జరిగింది. అంటే రద్దీ ప్రాంతం. ఆ టైంలో పోలీస్ అధికారులందరూ కూడా స్టేషన్లోనే ఉంటారు. కనీసం 50 మీటర్లు కూడా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డితోనో అస్మిత్ రెడ్డితోనో మాట్లాడి పోలీస్ అధికారులకు ముక్కై ఈ ఘర్షణలన్నీ జరుగుతున్నాయి. మేము ఎప్పుడు అయినా కానీ మా ఫోన్లు అంటే ఎస్పీ గారు ఎత్తారు, కానీ మేమైతే మెసేజ్ పెట్టి చెప్తుంటాం. అక్కడుండే డిఎస్పీ గారితో మాట్లాడితే నేను చూస్తాను అంటాను. పాపం అక్కడుండే అధికారులు కావచ్చు, అక్కడుండే సిబ్బంది కావచ్చు, ఏఎస్పీ గారి కంట్రోల్లో కూడా లేరు, ఎస్పీ గారి కంట్రోల్లో కూడా లేరు. వీళ్ళు భ్రమలో ఉన్నారు. మేము చెప్తే వింటారని. ఆడ చేసి కుటుంబం చెప్తే మాత్రమే వింటారు. వీళ్ళు చెప్తే వింటా అంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంతూ ఇంతూ బతికిండేది. వీళ్ళు చెప్తే వినడం లేదు. ఏంటంటే అక్కడ ఉండే సంపాదన ప్రభుత్వం నుండి వచ్చే శాలరీ కన్నా 10 ఎక్కువగా ఉంది. ఒక అధికారికి 50 లక్షల నుండి 70-80 లక్షల వరకు ఉంది. నేను ఎన్నిసార్లు చెప్పినా మా డివిజన్లో 2.5 కోట్ల రూపాయలు వస్తుందయ్యా, వాళ్ళు పైన పంపిస్తాంటారు, ఆ పై అధికారి ఎవరో చెప్పండి అని. కనీసం దానిపైన జిల్లా అధికారులు ఆలోచన కూడా చేయడం లే. ఏదేమైతే ఉందిలే, ఎవరు తినేది వాడు తింటాడు, ఎవరికి వచ్చేది వానికి వస్తుంది, ఏమన్నా చేయనిలే. ఏమి అధికార పార్టీలో అధికార పార్టీ అండదండలు ఉంటే లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు మళ్ళీ మాకు మంచి పోస్టింగ్ ఇస్తారు, మేము ఎక్కడున్నే ఉద్యోగం చేయొచ్చు. ఒకవేళ పొరపాటున ప్రభుత్వాలు మారి మాకు ఏదైనా పనిష్మెంట్ వస్తే ఈ డబ్బుతో రియల్ ఎస్టేట్ చేయొచ్చు, లేకపోతే ఇంకా రకరకాల వ్యాపారాలు చేసుకొని ఉండొచ్చు. మేము మాకు విఆర్కు పంపించినా కూడా మాకు సంతోషం అనే పరిస్థితుల్లో అక్కడ ఉండే అధికారులు తయారైనారు. లేకపోతే బట్టలు ఇచ్చేసి దౌర్జన్యాలు చేస్తాను. పోలీస్ అధికారులు ఏ వ్యక్తి పోయినా, మా పార్టీ వాళ్ళే కాదు కానీ సామాన్యుడు పోయినా కూడా కంప్లైంట్ తీసుకునే పరిస్థితి లేదు. అది ప్రభాకర్ రెడ్డి అన్నా చెప్పాలా, లేకపోతే వాళ్ళంతా వాళ్ళు ఏదైనా పిటి కేసు వేసి పంపారు. ఏందన్నా మేము మాట్లాడితే మీరు అసభ్యంగా మాట్లాడినారు, వాళ్ళని ఈ విధంగా అన్నారు అని ఒక కేసు కడతారు. పిటి కేసు కట్టడం, 41 నోటీస్ ఇవ్వడం పద్ధతి. అంటే అవతలోడు తిట్టచ్చు, కొట్టచ్చు, ఏమన్నా చేయొచ్చు. తన్నలు తినేది కాక మళ్ళీ మేమే కౌంటర్ కేసులు పెట్టించుకోవాలి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి తాడిపత్రిలో నడుస్తుంది. రాష్ట్రంలోనే నడిచేది ఒక విధంగా ఉంటే తాడిపత్రిలో జేసీ కుటుంబం నుండి ఫోన్ ఇచ్చే తప్ప కంప్లైంట్ తీసుకునే పరిస్థితి లేదు. రాత్రి కూడా కేసిరెడ్డి గారు కేసు పెట్టినారు హాస్పిటల్ నుంచి. మేము కూడా మా డ్రైవర్ని పంపించి 10 కంప్లైంట్ ఇచ్చే
అన్నీ కంబైండ్ చేసి ఒక కేసు పెడతాన్నాము అని చెప్తారు. మళ్ళీ మీ మీద కౌంటర్ కేసులు ఉన్నాయి అని చెప్తారు. మీరు మా మాట వినకపోతే దాని పరిణామాలు వేరే ఉంటాయి అంటారు. ఏమవుతుందో ఆ పరిణామాలు అంటే ఇంకా 4 కేసులు పెడతారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల మీద తప్ప బైండోర్ కేసులు ఏ పార్టీ వాళ్ళ మీద, మిగతా వాళ్ళ మీద కానీ, మధ్యవర్తుల మీద కానీ ఎవరి మీద కూడా బైండోర్ చేసే పరిస్థితి లేదు. ఎవరన్నా స్టేషన్కి పోతే నీ మీద బైండోర్ కేసు ఉంది, నీకు ఇంతకుముందు 2 కేసులు ఉన్నాయి, దాంట్లో రిమాండ్ పంపిస్తాను బెదిరిస్తారు. అంటే పార్టీలో పనిచేయడమే పాపమా? ఇదంతా ఒక ఎత్తు అయితే అక్కడున్న పోలీసు అధికారులు చాలా నీచంగా ప్రవర్తిస్తారు. జేసీ అనుచరుల కన్నా అక్కడుండే పోలీసు అధికారులు ఇంకా నీచంగా ప్రవర్తిస్తారు. దాని బదులు బట్టలు ఉడికేసి మేము కూడా జేసీ అనుచరులు అని చెప్పి వాళ్ళు సివిల్ డ్రెస్లు వచ్చి వాళ్ళు కూడా పక్క రాజకీయాలు చేస్తే దీన్ని ఒప్పుకుంటాను నేను కూడా. ప్రజల్లో తిరుగుబాటు చేసే రోజు ఏదో ఒక రోజు వస్తుంది. ఇట్లే కాలం అనేది నిర్ణయిస్తుంది. చెప్తాంటారు నువ్వు చేసినప్పుడు ఎప్పుడు అని. నేను ఎప్పుడు ఏమీ చేయలే. నేను అతని ఇంట్లోకి పోయినా అనేది చెప్తాంటాను. ఏంటికి పోయినా అనేది కూడా దానికి చెప్పాలి. అతను ఎప్పుడు కూడా మీ ప్రెస్ వాళ్ళు కూడా ఎవరు అడగలే. అతను చెప్పేది వింటారు, వినకపోతే తిడతాడేమనే భయం మీకు కూడా. ఫోన్లు చేస్తాడు, తిడతాడు, మెసేజ్లు పెడతాడు, తిట్టిస్తాడు, అక్కడ ఉండే వాళ్ళ కార్యకర్తలతో తిట్టిస్తాడు. ఈ తలకాయ నొప్పి నాకేంటి కానీ అందరూ కూడా ఓరికైతాను. అంతో ఇంతో మీడియా మీదనే, అందులో ఎలక్ట్రికల్ మీడియా కావచ్చు, పేపర్ కావచ్చు, దాని మీదనే ప్రజాస్వామ్యము ప్రజలకు తెలిసే విధంగా కూడా ఉండేది. అదే వాళ్ళని కూడా బెదిరించుకొని బతుకుతారు. అంటే అతను ఒక్కడే ఏం మాట్లాడినా సత్యాలు, వేరేవాడు మాట్లాడితే అసత్యాలు, మా మీద అనవసరమైన నిందలు వేస్తాడు అనుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఇంతమంది మీద దాడులు చేసినా మా కార్యకర్త ఎవరు కూడా తెలుగుదేశం జెండా పట్టిన పాపాన్ని కూడా పోవడం ఇంతవరకు. ఆ పరిస్థితి కూడా నేను తాడిపత్రిలో తేనిను. ఎన్ని కష్టాలైనా కానీ చట్టపరంగా న్యాయంగా ఎదుర్కొంటాం తప్ప ఎవరినే కానీ మా కార్యకర్తలను ఎట్లా ఆదుకోవాలనేది మాకు తెలుసు. దీని అన్నిటిపైన కూడా ఇది వరకు కూడా జిల్లా నాయకులతో అందరితో మాట్లాడినాం. 26వ తేదీ పోలీస్ స్టేషన్ సర్కిల్లో గాంధీ విగ్రహం దగ్గర సామూహికంగా దీక్ష చేపడతామని చెప్పడం జరుగుతుంది. నేను లేను, ఇంట్లోనే లేదు, నేను పోలేదు. కానీ అక్కడ ఉండేటువంటి తాడిపత్రిలో ఉండేటువంటి కార్యకర్తలు, నాయకులు అక్కడ పోవడం జరిగింది. అక్కడ పోయిన వాహనాలను కూడా పగలగొట్టడం జరిగింది. పక్కన వాళ్ళు రాళ్ళు తీసుకొని హాస్పిటల్ మీద అద్దాలన్నీ పగలగొట్టినారు. హాస్పిటల్ అద్దాలు కూడా పగలగొట్టినారు. అక్కడ సిఐలు, ఎస్ఐలు అని చెప్పి టీడీపీ నాయకులు అక్కడ అద్దాలు కానీ వెహికల్ అన్ని పగలగొట్టడం జరిగింది. ఏమన్నా అడిగితే కౌంటర్ కేసు పెడతాను, దీనిపైన 20 రకాల రాళ్ళు వేసుకుంటే అద్దాలు పగిలినాయి, మీ వెహికల్ పగిలినాయి, అంతే తప్ప టీడీపీ వాళ్ళు ఈ దౌర్జన్యాలు చేయలేదని అక్కడ ఉండేటువంటి అధికారులు చెప్తారు. ఏదేమైనా కానీ మా కర్మో అదృష్టమో కానీ మేమైతే ఫేస్ చేస్తాం. అది ఎట్లన్నీ వాళ్ళు చట్టపరంగా తీసుకొని ఏదన్నా చట్టపరంగా మేము ఏ విధంగా తీసుకోవాలో ఆ విధంగా తీసుకుంటామని ఈ సందర్భంగా ఇప్పుడు పోతున్నాం. తాడిపత్రుల పల్లి ఎవరు రాచుకొట్టినారు? నువ్వా? ఎవరు? ఒకడుండి 50 మంది ఉన్న చాట ఎవడని రెచ్చగొడతారా? ముందే ప్రభాకర్ రెడ్డి ఎట్లాంటి వాడు మీకు అందరికీ తెలుసు. కాఫీ ఇచ్చేంత వరకు తిట్టాడు. ఏంటంటే ఓరుకున్నప్పుడు తిట్టే ఇబ్బంది పడతారని.